ఇంకా కొంతమంది పెద్ద భక్తులు ఉన్నారండి. వాళ్ళు రాత్రికి ఇంటికి వచ్చి తిరిగి కాళ్ళు చేతలు పుట్టి ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేసి వేడి నీళ్ళతో స్నానం చేసి కడుపు నిండా ఫుల్గా తిని పడుకునేటప్పుడు ఒక చిన్న ప్రార్థన. దయగలిగిన తండ్రి, రోజు కంటే ఒక ముద్ద ఎక్కువ తిన్నాను అయ్యా, ఆకలి మీద తిన్నదంతా రుబ్బురోలు పెట్టి రుబ్బి అయ్యా, ఉదయం 6 గంటల కన్నా నిద్ర లేపయ్యా, ఏమయ్యా లేపకపోతే అయ్యో బాబు ఆ మాటలు బాకయ్యా, 6 గంటల కల్లా నిద్ర లేపకపోతే 10 గంటల కల్లా పాదులు గారి పెట్టి తెచ్చేస్తాడయ్యా, 11 గంటల కల్లా పెట్టులో పెట్టి పరదేశులవో అయ్యా నాయన సోత్రం అయ్యా, నాయన పిల్లలకి ఇంకా పెళ్లి కాలేదయ్యా, నా భార్య కూడా అమ్మాయికి రాదయ్యా, పడుకుంటున్నా ప్రభా, దేవతత్తులు చుట్టూ పెట్టయ్యా, నువ్వు మాత్రం తలుపు దగ్గరుండయ్యా, ఏసయ్యా గొరక పెడతాను బిత్రపోవకయ్యా. భక్తుల ప్రార్థనలు అండి. నవ్వుతారేంటి మీరు వినలేదా? నేను చాలా విన్నా ఇట్లాంటివి. ఇది ప్రార్థన పనివాడా? ఇది ప్రార్థన పనివాడా? దేవుని మనస్సును ఎరుగనివాడు ప్రార్థన పనివాడా? దేవుని మనస్సును ఎరుగనివాడు ప్రార్థన పనివాడా? మీరు ఆలోచించండి. మీ అవసరతల కొరక ప్రార్థన, మీ అక్కర్ల కొరక ప్రార్థన, నీ యావత్ జీవితంలో దైవ సంకల్పం నెరవేర్చబడడానికి ఏనాడైనా దేవుని మనసును ఎరిగావా? దేవుని మనసును తెలుసుకున్నావా?